రేపు ఆలస్యంగా రావచ్చు. ఈ ఒక్క రోజును మీరు కోల్పోతే అదృష్టం మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. ఇది ఒక సాధారణ రోజు కాదు. ఇది విధి నిర్ణయించబడే క్షణం. ఒక్క రోజులోనే స్థిరత్వం, శ్రేయస్సు, ఆధ్యాత్మిక ఎదుగుదల లభిస్తాయని జ్యోతిష్యం చెబుతుంది. విజయం మరియు కీర్తికి ద్వారం తెరుచుకునే రోజు. ఈ రోజు ప్రారంభించినది చాలా కాలం పాటు కొనసాగుతుంది. ఏకాదశి తపస్సు ఇక్కడ పూర్తయింది. పారణ శక్తి చైతన్యవంతమయ్యే క్షణం. ఈ రోజు సాక్షాత్తు విష్ణువేదం చేతనే నియంత్రించబడుతుంది. ఆయన అనుగ్రహం లభిస్తుంది. రక్షణ నిశ్చయం. ద్వాదశి వరకు పాపాలు కరిగిపోతాయి. వామన పద్మనాభ అహంకారం నుండి మోక్షానికి అభిషేక జలం. పవిత్ర ద్రవపు పాల వంటిది. ఇది శరీరాన్ని కాదు, ఆత్మను శుద్ధి చేస్తుంది. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది భక్తి ప్రకటన. పాపాలు కరిగిపోతాయి, లోపల కాంతి పుడుతుంది. అగ్నిహోమం దైవిక శక్తిని ఆవాహన చేసే మార్గం. అక్కడ ఉంచిన ప్రతి నైవేద్యం ఆచారాన్ని మారుస్తుంది. ఆటంకాలు, శత్రువులు నెమ్మదిగా అదృశ్యమవుతాయి. విష్ణు పత్వర్త వామన హోమం విజయ ద్వారాన్ని తెరుస్తుంది. తులసి, పువ్వులు, పసుపు, చిన్న నైవేద్యాలు, పెద్ద పండ్లు, నువ్వులు, చిన్న కర్మలు ఇవన్నీ కనబడతాయి, కానీ కర్మ ప్రక్షాళన అద్భుతంగా జరుగుతుంది. ఈ 12 రోజుల ఉత్సవం విష్ణు అవతార ధర్మయోధుడైన పరశురామునికి కూడా అంకితం చేయబడింది. గొడ్డలితో చరిత్ర. సృష్టించిన కేదార్నాథ్ నుండి పంచభూతాలే, అవి భూమి యొక్క నిగూఢ శక్తి కేంద్రాలు. ఈ శక్తులన్నీ ఒకచోట కలిసే అరుదైన ప్రదేశం ఇది. శ్రీ విష్ణుపురి ఆలయపు అరచేతి వద్ద మీరు హోమం చేస్తే ఓహ్, మీ జీవితం యజ్ఞ. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞసాధనః యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ ఆత్మయోనిః స్వయం జాతో వైఖానः సామగాయనః